ఎప్పటికీ అర్థం కానిది ఏంటి అంటే, why is hymen a big issue in this world where we are leading with girls which are fighting and which are this thing, like somebody said, character of a person is more important than, and manners of a person is more important than something which can be broken over. కరెక్ట్. ఒక స్పోర్ట్స్ ఆడితే అది ఇరిగిపోయే ఒకటి ఉంటుంది, సైకిల్ తొక్కితే కూడా చాలా మందికి విరిగిపోవచ్చు. ఎక్స్ట్రీమ్స్ డాన్స్ చేసి మనకి స్ప్లిట్ వస్తే అది చిరిగిపోయే ఇది ఉంటుంది. తుమ్మితే ఊడిపోయి ముక్కు లాంటి దాని గురించి వై ఆర్ వి గివింగ్ సో మచ్ ఆఫ్ ఇంపార్టెన్స్ అనేది ఒకటి మనము అర్థం చేసుకోవాలి. మనం ఇవాల్వ్డ్ ఒక సొసైటీలో, మనం అంటే ఎడ్యుకేటెడ్ సొసైటీలో పర్హాప్స్ సో మచ్ నాట్, కానీ ఇప్పటికీ మనకి గ్రామాల్లో కొన్ని కమ్యూనిటీస్లో విపరీతమైన ఒత్తిడి ఉంటుంది. ఈ ఒత్తిడి మెన్స్ట్రువల్ కప్ గురించి కూడా ఉంటుంది. అదే ఇందాక అన్నట్టుగా, why are we making anything insertion into vagina a very taboo thing to talk when we make 13-year-old 14-year-old get married and have a normal sexual life? That is nothing but having a vaginal insertion. So when that is a norm, we have to make them understand that vagina is a part of your body, get used to it, understand it is something which has to be spoken in a normal language. Correct. అది లేకుండా ఇప్పుడు బట్ మీరు చెప్పిన ఆర్డర్ ఆఫ్ ఇడ్లో మెన్స్ట్రువల్ కప్ మోస్ట్ హెల్తీ, అండ్ తర్వాత ఆర్గానిక్ శానిటరీ నాప్కిన్స్ ఆర్ క్లాత్ ఇది ఆర్ మెన్స్ట్రువల్ ప్యాంటీస్ కానీ అలాంటివి. ఇదే కల్చరల్ ఐడియాస్ మిత్స్ గురించి కంటిన్యూ చేస్తూ ఫైనలీ ఐ వాంట్ టు ఆస్క్ యూ, సి సెక్షన్స్, సిజేరియన్ సెక్షన్స్ ఒకవైపు, న్యాచురల్ బర్త్, ఇదివరకు న్యాచురల్ బర్త్కి ఎంత ప్రయారిటీ ఇచ్చేవారు, ఇప్పుడు అందరూ సిజేరియన్ సెక్షనే కావాలని, వాటర్ బర్తింగ్ కావాలని. First, I would like to correct you. There is nothing like unnatural birth. So అది natural birth అనకూడదు. We should tell vaginal delivery or cesarean or abdominal delivery. This is first thing. ఈ అపోహలతోనే సగం టైం అదేదో అన్యాచురల్ ఏమో సిజేరియన్ అన్నది వస్తుంది. నౌ వీ హ్యావ్ టూ ఎక్స్ట్రీమ్స్. ఊర్లలో ఆర్ ఎనీ ప్లేస్ వెజనల్ డెలివరీ అని ఒక పక్క డాక్టర్ బేబీకి ఫీటల్ హార్ట్ ఆగిపోతుంది అంటే కూడా మూర్ఖత్వంగా పంపించే వాళ్ళు ఉంటారు. ఒక పక్క మీరు చెప్పినట్టుగా వెజనల్గా అవుతుంది అంటే కూడా లేదమ్మో నాకు భయము పెయిన్ అని అనవసరంగా సిజేరియన్ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. అది తప్పే, ఇది తప్పే. మనం అర్థం చేసుకోవాల్సిందంటే ఏంటి అంటే, ఆ పర్టికులర్ దారి ఆ పర్టికులర్ ప్యాసింజర్కి అంటే బేబీకి దారి బాగుండి అన్ని బాగా మాయ మధ్యలో లేకుండా ఉంటే పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ ఫర్ ఏ వెజనల్ డెలివరీ. ఎప్పుడైతే దారి బాగలేదో ఆర్ బేబీ ఇట్లా మిలిటరీ యాటిట్యూడ్లో కానీ ఆర్ అడ్డంగా ఉండటం కానీ ఆర్ కాలుతో ఉండటం కానీ ఆర్ ప్రీటర్మ్ ఎక్స్ట్రీమ్ ప్రీటర్మ్ ఉండటం కానీ ఇలాంటివన్నీ, ఇంకా కొన్ని కాజెస్ కార్డ్ రౌండ్ ద నెక్ ఉండి ఫీటల్ డిస్ట్రెస్ ఉంటే కానీ దర్ ఆర్ క్రైటీరియా, అప్పుడు అబ్డామినల్ డెలివరీ. సో అబ్డామినల్ డెలివరీస్ హ్యావ్ కమ్ టు మేక్ లైఫ్ ఆఫ్ ద బేబీ అండ్ ద మదర్ సేఫర్. సో మనం ఆలోచించాల్సింది ఏంటంటే సేఫ్ డెలివరీ ఏది అనేది, అంతే. ఈ రోజుల్లో సిజేరియన్ రేట్స్ హ్యావ్ ఇంక్రీజ్డ్. ఎందుకు పెరిగింది అనే కారణం తెలుసుకోకుండా మూర్ఖంగా మనం వాదించకూడదు. అంటే అది న్యాచురల్ ఇది అన్యాచురల్ అనుకోవడం. దేర్ ఇస్ నథింగ్ లైక్ దట్. సో దీనికి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. అంటే లాంగ్ రన్ లో సిజేరియన్ దానికి ఉండొచ్చు. మా కింద నుంచి డెలివరీ అయితే అవ్వకుండా ఉంటాయా? రెక్టమ్ టేర్ అవ్వచ్చు, అది టేర్ అయినవి ఇన్ఫెక్షన్ అవ్వచ్చు, అక్కడ ప్యూబిక్ సింఫసిస్ దగ్గర ఇది ముందు సరిగా ఎక్సర్సైజెస్ చేయకపోతే యూరినరీ ఇన్కాంటినెన్స్ రావచ్చు. సో ఇట్స్ నాట్ దట్ ఈస్ వెరీ ఇది. ఆర్ బేబీని ఆల వేసి తీస్తే న్యూరలాజికల్ డిఫెక్ట్స్ రావచ్చు. ఏదైనా సరే ఇన్స్ట్రుమెంట్ డెలివరీ ఏదో పట్టుకుని లాగామా పీకామా డెలివరీ చేసామా కాదు, సేఫ్గా మదర్ సేఫ్గా బేబీ ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్. రైట్. కాబట్టి సిజేరియన్ సెక్షన్స్ ముహూర్తం పెట్టుకుని లేదు ఒక పర్టికులర్ అది దట్స్ వాట్ ఐ సెడ్, అన్నెసెసరీ సిజేరియన్స్ ఇస్ నెవర్ ఎ నో. అది చేయకూడదు. ఎందుకంటే దానికి ఉండేవి ఉంటాయి. దర్ ఇస్ సంథింగ్ కాల్డ్ TTNB అంటే నార్మల్ డెలివరీలో ఉండదు. అది సిజేరియన్లో ఏమవుతుందంటే ఇప్పుడు బేబీ బయటకు వచ్చేటప్పుడు చెస్ట్ వాల్ కంప్రెస్ అవుతుంది వెజనల్గా వచ్చినప్పుడు, అప్పుడు దాంట్లో ఉన్న నీరంతా బయటకు వస్తుంది. అది మనకి సిజేరియన్లో తగ్గుతుంది. సో కొంచెం సేపు బ్రీతింగ్ ఇష్యూస్ రావచ్చు, ఆర్ ఇట్లాగే సిజేరియన్ వూండ్ కూడా ఇన్ఫెక్షన్ రావచ్చు, వూండ్ గేప్ అవ్వచ్చు. ప్రతిదానికి ఉంటాయి ప్రోస్ అండ్ క్రోన్స్. బట్ ఏదైతే బేబీకి లోపల మనకి ఎప్పుడైతే బేబీ లోపల అన్సేఫ్ అనుకుంటామో అప్పుడే కదా మనం బేబీని బయటకు తీస్తాం. అంతే కదా. సో అన్ని తోల్మోల్ కేబోల్ అంతే తప్ప ఈ బ్లాంకెట్ రూల్స్ ఇవాళ రోజుల్లో పనికిరావు. ఓపెన్ మైండ్ ఉండాలి ఫర్ ద ఫ్యామిలీ అండ్ ద lady who is undergoing delivery. And finally, last but not the least, ivalti dietary whatever we eat, mana food gaani manaku dorike hormone filled meat and dairy, హార్మోన్ కన్నా నేను అంటాను నో EDC హార్మోనే ఉండాల్సిన అవసరం లేదు. లిథియం ఎక్కువ ఉండొచ్చు, దాంట్లో కొంచెం ఇది ఎక్కువ ఉండొచ్చు, ఏమంటాము మన లెడ్ ఎక్కువ ఉండొచ్చు, ఇంకేదైనా కూడా ఎక్కువ. కాస్మెటిక్స్లో ఫార్మలిన్ ఉంటుంది, అమోనియా ఉంటుంది, ఇవన్నీ ఎండోక్రైన్ డిస్టర్బింగ్ కెమికల్స్. ఆ మధ్య జంబలగడ పంబాని సినిమా వచ్చింది, చూశారు? చిన్నప్పుడు అదే, అప్పుడు అది పెద్ద హాస్యం, పెద్ద ఇది. ఇప్పుడు చూస్తుంటే ఐ థింక్ ఆ జెండర్
డిఫరెన్స్ ఏదైతే ఉందో అది బ్లర్ అయిపోతుంది మనుషుల్లో. అంటే ఆడపిల్లలు ఇలా ఉంటున్నారు, మగపిల్లలు అలా ఉంటున్నారు. మోర్ కిల్లర్ ఇన్స్టింక్ట్, మోర్ అంటే హార్మోన్స్ వి హావ్ బికమ్ మోర్ కిల్లర్ ఇన్స్టింక్ట్ మోర్. అందుకని యూ కెన్ సీ లిటిల్ నార్మల్ హెయిర్ ఆల్సో కమింగ్ అప్. రైట్, ఇదంతా ఫుడ్ వల్ల అంటారా? నాట్ కొంత. ఇట్ ఈస్ బేసికలీ మోర్ వీ బికమ్ వాట్ వీ ఈట్ అనేది. మనం తినేది, మనం తిరిగే పొల్యూషన్, మన స్ట్రెస్ లెవెల్స్ అండ్ ద అడిక్షన్స్, ఆల్ ఫోర్ ఆల్ ఈక్వల్ కల్ప్రిట్స్. ఒక్కటి అని అనటానికి ఉండదు. సో జెనెటిక్ ఎలిమెంట్ ఈజ్ ఆల్వేస్ దేర్, బట్ జెనెటిక్ ఉన్నది ఒక్కటే ఉన్నది మాత్రం వచ్చేది. ఇట్ ఈస్ ద ఎపిజెనెటిక్స్, అంటే ఈ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ విచ్ విల్ చేంజ్. రైట్, ఈ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే ఈ పొల్యూషన్, ఈ కాస్మెటిక్స్ అండ్ ఆల్ విచ్ ఇస్ what we eat and all those things, diet and stress and the addictions. ఇవన్నీ కలిపి మనం ఉండవలసిన స్థితి నుంచి చాలా మారిపోయి చాలా ముందుకు వెళ్ళిపోయాం. ఎవల్యూషన్ అని పేరు చెప్పుకుంటుంటాం అంతే. అదే దానిపైన. సో మీ మెసేజ్ డాక్టర్ మంజుల, బికాస్ చాలా పొటెంట్ టాపిక్స్ ఇవాళ డిస్కస్ చేసాం. మీ మెసేజ్ అంటే వీటన్నిటిని బీయింగ్ ఇన్ టచ్ విత్ నేచర్ అండ్ బీయింగ్ యువర్ ట్రూ సెల్ఫ్ అనేది, అది ఎలా ఇంటిగ్రేట్ చేసుకోవాలి ఒక మహిళ? I think you should be what you believe you are. That's a choice. Your body, your choice. Your thoughts, your choice. And ఎందుకంటే మనము తెలిసి కాకపోతే ఈ చాయిస్ అనేది నాలెడ్జ్తో రావాలి. ఇట్ షుడ్ బి ఎవిడెన్స్ బేస్డ్. ఇట్ కెనాట్ బి హాఫ్ నాలెడ్జ్. ఇట్ కెనాట్ బి వాట్ యూ బిలీవ్ ఇట్ ఈస్ వితౌట్ అండర్స్టాండింగ్ వాట్ ఇట్ ఈస్. మనకుండే ఐడియాస్ కాదు, ఎవిడెన్స్ బేస్డ్ ఉండాలి. సో యూ షుడ్ మీట్ ద డాక్టర్ హూ ఈస్ సపోజ్ టు బి నోయింగ్ ఎవ్రీథింగ్, డిస్కస్ విత్ దెమ్, అండ్ కరెక్ట్ నాలెడ్జ్తో ఇన్ఫార్మ్డ్ చాయిస్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్, దట్ ఈస్ ట్రూ. ఐ థింక్ బట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇది బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్ కాబట్టి అక్టోబర్లో తప్పకుండా మ్యామోగ్రామ్ అయితే చేయించుకోవాలి. అది ఎప్పుడు చెప్తుంటారు మీరు? ఎప్పుడు ఒకటి 30th బర్త్డే నుంచి యూ షుడ్ స్టార్ట్ డూయింగ్, ఫ్రమ్ 20th బర్త్డే స్టార్ట్ డూయింగ్ సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ ఆన్ day 1 of periods, సో దట్ హార్మోనల్ ఎఫెక్ట్ బ్రెస్ట్ మీద ఉంటుంది కాబట్టి. అండ్ ఎలా చేసుకోవాలో డాక్టర్ దగ్గర నేర్చుకోవచ్చు. 30th బర్త్డేకి ఫస్ట్ టైం డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎగ్జామిన్ చేయించుకోవాలి. ఎవ్రీ 6 months ఎగ్జామిన్ చేయించుకోవచ్చు. 40th బర్త్డేకి మ్యామోగ్రామ్ మొదలెట్టాలి. ఈ లోపల కూడా ఎనీ టైమ్ యూ ఫీల్ ఎనీథింగ్ అబ్నార్మల్, గో అండ్ మీట్ యువర్ డాక్టర్ అండ్ లెర్న్ టు డూ దీస్ థింగ్స్. సో దట్ ఒకటి ఇవేదో ప్రివెంట్ చేయవు, కానీ ఏమన్నా వస్తే వెరీ ఎర్లీగా డిటెక్ట్ చేసి ఎర్లీగా మనకి ట్రీట్మెంట్ అయ్యేటట్టుగా చూసుకుంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ మంజుల అనగాని. మీరు ఎప్పుడు వచ్చినా ఐ థింక్ మీరు కుండ బద్దలు కొట్టి క్లినికల్ ఎవిడెన్స్ బేస్డ్గా చాలా వాస్తవంగా ప్రాక్టికల్గా కూడా మాట్లాడి చాలా విషయాలు తేటతెల్లం చేస్తారు. ఇవాళ ఈ టాపిక్స్ చాలామందిని ఆలోచింపజేస్తాయి. ఐ థింక్ మనం జస్ట్ పూజ చేసుకుని కూర్చోవడం కాదు, స్త్రీని అంతగా గౌరవించాలి కూడా సొసైటీలో. Absolutely. Respect the woman. Thank you. Thank you.